హాయ్ సార్, హ్యాపీ మార్నింగ్. నా పేరు నిర్మల. నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. మై ప్రొఫెషనల్ ఇస్ హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ఇంటర్నేషనల్ వెల్నెస్ కోచ్. అసలు ఏంటి మొత్తం పాజిటివ్ అనేది వచ్చేసింది సార్ క్లాసెస్ విన్న తర్వాత. చాలా హై ఎనర్జీతో అసలు ఏంటి అంటే హ్యాపీ మార్నింగ్ లేవగానే డాన్స్ చేసుకోవడం, హ్యాపీ హ్యాపీ డే. 9 డేస్ క్లాస్ వినక ముందు ఎంత నెగిటివ్లో ఉంటున్నాం, విన్న తర్వాత ఎంత హై ఎనర్జీతో ఉన్నాము. ఇప్పుడు కూడా అదే హై ఎనర్జీతో మార్నింగ్ లేవగానే చెప్పారు. మీ టెక్నిక్ చేసిన తర్వాత నాకు మనీ వచ్చేసింది అక్క సడన్గా. నా 3 lakhs రూపీస్ కూడా స్టక్ అయ్యింది. వాళ్ళేమో వచ్చి ఈ మంత్ ఎండింగ్ లోగా మనీ మొత్తం మీకు ఇచ్చేస్తాం మేడం అని చెప్పేసారు. ఐఎమ్ సో లక్కీ సార్. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గడ్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మా గ్రేట్ మనీ గురు గారైన షేక్ అన్వర్ గారికి నా వందనాలు. ఈ సెషన్స్కి అటెండ్ అయిన తర్వాత మీ యొక్క ట్రైనింగ్ చూస్తుంటే చాలా ఎక్సలెంట్ సార్. ఎందుకంటే 200 మందిని ఆన్లైన్లో వాచ్ చేస్తూ వాళ్ళకి గైడెన్స్ ఇస్తూ మీరు చెప్పే ట్రైనింగ్ చూసిన ఎక్సలెంట్ సార్. చాలా చాలా బాగుంది, చాలా హ్యాపీ అనిపించింది. చాలా చాలా థ్యాంక్ యూ సార్. హ్యాట్స్ ఆఫ్ సార్. థ్యాంక్ యూ అన్న సార్ గారు. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హలో అన్వర్ గారు. హాయ్ సార్. సో ప్రీవియస్ వీడియోలో మిలీనియర్ హ్యాబిట్స్ గురించి మీరు చెప్పడం జరిగిందండి. Yes. బట్ గ్రేట్ థింగ్స్. మేబీ వాళ్ళు అలా ఉండబట్టే, వాళ్ళ ఆలోచనలు ఆ విధంగా ఉండబట్టే ఎగ్జిక్యూట్ చేసి లైఫ్లో సక్సెస్ అయ్యారేమో. ఎస్ బట్ యూనిక్ థింగ్ ఏదైనా ఉంది అని అంటే వాళ్ళందరిలో ఒకే ఒకటండి, మీరు చెప్పినట్లు లా ఆఫ్ అట్రాక్షన్. ఎస్ వాళ్ళు ఏమనుకున్నారో అది జరిగింది. అంటే ఫోకస్ అని. అవునండి, అసలు పట్టువాదాలు విక్రమార్కులే. కమింగ్ టు సబ్జెక్ట్, లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ మనీ అట్రాక్షన్లో కొంతమంది మేనిఫెస్టేషన్ చేస్తూ ఉంటారు, బట్ డిక్లేర్ చేసేస్తారు నేను చేస్తాను. బట్ అవి హర్డిల్స్ కిందకు వచ్చేస్తాయి, అంటే అడ్డు తగులుతూ ఉంటాయి. అవును, చేయలేరు కొంతమంది, అక్కడ దాకా రాలేరు. దాన్ని ఓవర్కమ్ చేయాలి అని అంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా? ఎస్. సో ఇక్కడ ఏంటంటే సార్, మనకి ఎలా అయితే స్పీడ్ బ్రేకర్స్ అనేవి ఉంటాయి రోడ్డుకి, మనకు కూడా జీవితంలో స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి ఖచ్చితంగా. అది కామన్ అని తెలుసుకోవాలి. బట్ స్పీడ్ బ్రేకర్ వచ్చేటప్పుడు ఏంటంటే మనం కొన్నిసార్లు చాలా జాగ్రత్తగా వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇక్కడ లా ఆఫ్ అట్రాక్షన్లో మీ మేనిఫెస్టేషన్ స్పీడ్ పెరగాలి అంటే, చాలా ఫాస్ట్గా మీరు యూనివర్స్తో కనెక్ట్ అవ్వాలి, మేనిఫెస్టేషన్ అవ్వాలి అంటే, సో ఇక్కడ నేను ఒక స్టోరీ చెప్తానండి. చాలామందికి మనం ఏదో అనుకుంటాం, జరగాలనుకుంటాం, కానీ జరగదు. వాళ్ళు దాన్ని అఫర్మేషన్ చేస్తారు, విజులేషన్ చేస్తారు, అయినా కూడా యూనివర్స్ మీకు ఇవ్వలేదు అంటే మీ ప్లాన్ ఏదైతే ఉందో, మీ ప్లాన్ కన్నా భగవంతుడు ప్లాన్ చాలా పెద్దగా ఉంది. నేను ఒకప్పుడు ఇంటర్మీడియట్ డిఫెన్స్ అకాడమీ చదివాను. ఇంటర్మీడియట్ తర్వాత మా ఫాదర్, నా దగ్గర ఇవే డబ్బులు ఉన్నాయి, నేను పెడతాను, బాగా చదువుకుని వెళ్ళగానే జాబ్ తెచ్చుకున్నారండి. సో దాని తర్వాత నేను డిఫెన్స్ అకాడమీలో జాయిన్ అయ్యాను. ట్రై చేసా, ఆల్ ఇండియా మెరిట్లో 5 మార్కుల్లో జాబ్ పోయింది. ఏడుపు గోల నేను అనమాట, అంతా అయిపోయింది. ఇంకా మెరిట్ వచ్చింది. నేను ఫస్ట్ చెప్తాను వచ్చేస్తుందని, నేను ఎలాగైనా డిఫెన్స్ జాబ్ కొట్టాలి, నేవీలోకి వెళ్ళాలని చాలా అనుకున్నాను అనమాట. ఆ షిప్పులు వెళ్ళి చూసేవాడిని, అవన్నీ చూసేవాడిని. మా ఫాదర్ పక్కా గ్యారంటీ వచ్చేస్తుంది, నేను బాగా రాశాను అన్నాను. ఆల్ ఇండియా మెరిట్లో 5 మార్కుల్లో పోయింది సార్. ఫిజిక్స్ టెస్ట్ అయిపోయింది, మెడికల్ టెస్ట్ అన్నీ అయిపోయింది. నేను ఆ రోజు నెక్స్ట్ రిజల్ట్ వచ్చినప్పుడు నేను నా లైఫ్లో ఫస్ట్ టైం చనిపోదామని డిసైడ్ అయ్యాను అనమాట. మా అమ్మకి ఈ కాయిన్ బాక్స్ నుంచి ఫోన్ చేసి, అమ్మ ఏడుస్తున్నాను, రే నువ్వు ఆడకరా, వచ్చి అర్జెంటుగా విజయనగరం వచ్చే, వైజాగ్లో ఉన్నాను అనమాట. నాకు ఏమనిపించిందంటే, ఫోన్ పెట్టిగానే రేపు తెల్లవారు వెళ్ళి బీచ్లో ఎలాగైనా చచ్చిపోవాలి, నా ముఖం నేను మా డాడీకి చూపించకూడదు అని అనుకున్నాను అనమాట. కానీ లేదు, అంటే ధైర్యం సరిపోలేదు. అంటే నేను ఆ రోజు అనుకున్నాను, నేను నిజంగా మిస్ అయ్యాను అని అనుకున్నాను. కానీ భగవంతుడు నాకు అంతకన్నా పెద్ద ప్లాన్ చూపించానండి. ఆ ప్లానే ఈ ప్లాన్. ఇవాళ షేక్ అన్వర్ అంటే మనీ మెజిషియన్. ఎస్ సార్, నిజంగా అండి. కోట్లు సంపాదించినటువంటి వాళ్ళు ఉన్నారు, క్లాసెస్ అటెండ్ అయినటువంటి వాళ్ళు, బాగా అంటే విత్ ఇన్ డేస్లోనే. ఎస్, లా ఆఫ్ అట్రాక్షన్ తెలిసి సార్ మీ అందరూ చెప్తున్నాను, ఇయర్లీ ఇన్కమ్ మంత్లీ ఇన్కమ్ అయిపోద్దండి. ఎస్. ఈ రోజున ఒకప్పుడు నా ఇయర్లీ ఇన్కమ్, ఇప్పుడు నా మంత్లీ ఇన్కమ్. సో అది చాలా భలే ఉంటుంది సార్, ఆ కిక్కే వేరే. సో మీరు బాధపడకండి, భయపడకండి, నిరుత్సాహపడకండి. మీ ప్లాన్ జరగట్లంటే భగవంతుడు మీకన్నా పెద్ద ప్లాన్ ఏదో రెడీ చేశాడు అనేసి అర్థం. సో ఒక షాప్లో అండి, దీని గురించి ఒక విషయం చెప్తాను. ఒక చిన్నపిల్లడట ఒక షాప్కి వెళ్ళగానే ఒక అతను అన్నాడట, నాన్న నీకు నువ్వు డబ్బులు వదిలే, నీకు ఎన్ని కావాలని చాక్లెట్స్ తీసుకో అంటే, నువ్వు చేపెట్టి తీసుకోమన్నాడు ఆ గాజాడీలో. ఆ చిన్నపిల్లడు అంట, అంకుల్ నేను ఇవ్వను, మీరే ఇవ్వను అన్నాడు. ఎందుకురా నువ్వు తీసుకోరంటే, వద్దొద్దు మీరే ఇవ్వను అన్నాడట. ఈ పర్సన్కి అర్థం కాక సరే అని చెప్పేసి చాక్లెట్ తీసి ఇచ్చాడండి. ఇచ్చిన తర్వాత థ్యాంక్ యూ అంకుల్ అన్నాడట. ఇస్తుంది తర్వాత అతను అన్నాడట, ఉండరా నేను తీసుకోమన్నాను కదా, నువ్వెందుకు తీసుకుని నన్ను ఎందుకమంటే, నేను తీసుకుంటే చిన్న చేయి కదా, నాకు తక్కువ వస్తాయి, నువ్వు పెద్ద చేయి కదా అంకుల్, నీది పెద్ద ఎక్కువ వస్తాయని. చూడండి, అక్కడ కూడా పిల్లోడు ఏంటి, తను చేయి పెడితే నాకు తక్కువ చాక్లెట్లు వస్తాయి, అతను ఇస్తే ఎక్కువ చాక్లెట్స్ వస్తాయి. సో భగవంతుడు ఇస్తే పెద్దగా ఇస్తాడు, చిన్నగా ఇవ్వడు. అది ఎందుకు? సో అదే అయితే
మీరు అంత డబ్బు రావాలి అంటే మీ మైండ్లో ఎక్కువ డబ్బుని చూడాలండి. ఎవరైతే వాళ్ళ మైండ్లో బాబ్ ప్రాక్టర్ అతను చెప్తాడో వాట్ యు సీ ఇన్ యువర్ మైండ్ యూ విల్ హోల్డ్ ఇట్ ఆన్ యువర్ హ్యాండ్స్. మీరు ఏదైతే బలంగా క్లారిటీ స్పష్టంగా 70 mm స్క్రీన్ మీద చూడాలి ఆ డబ్బుని. నా కాళ్ళ మీద రావట్లేదు అంటారు. ప్రాక్టీస్ చేస్తుంటుంటే విజువలైజేషన్ నేను నేర్పిస్తాను, మొత్తం కొన్ని టెక్నిక్స్ నేర్పిస్తానండి. దానివల్ల ఏమవుతుందంటే ఆ మైండ్లో ఉన్న డబ్బు బ్యాంక్ అకౌంట్లోకి వస్తుంది. సో చాలా మందికి ఏంటంటే మైండ్లో డబ్బు ఉండదు, బ్యాంక్ అకౌంట్లో డబ్బు ఉండదు. సో నేను మైండ్లో ఉన్న డబ్బుని బ్యాంక్ అకౌంట్లోకి తీసుకొస్తాను లా ఆఫ్ అట్రాక్షన్ వాడి. సో అయితే ఇంకా ఏంటంటే మనం బాగా ధనవంతులు అవ్వాలి అనుకుంటే మనీ ఎస్టీమ్, సెల్ఫ్ ఎస్టీమ్ ఎలాగో మనీ ఎస్టీమ్ కూడా పెంచుకోవాలండి. మనీ ఎస్టీమ్ అంటే ఇంపార్టెన్స్ ఆఫ్ మనీ తెలుసుకోవాలి. నా దగ్గరికి ఒక అతను వచ్చారు, సార్ నేను మా అబ్బాయి స్కూల్ ఫీజు కట్టలేకపోతున్నాను సార్, డబ్బులు లేవన్నాను. సో నేను ఈ అబ్బాయి ఏ క్లాస్ చదువుతుంటే 6th క్లాస్ అన్నారు. మరి మీరు మీ అబ్బాయి పుట్టినప్పటి నుంచి సేవ్ చేయలేదా సార్ అంటే, లేదు సార్ నేను అంటే ఈ రోజు ఎంత ఫీజు ఉంటే ఎక్స్పెక్ట్ చేయలేదు అన్నారు. అంటే మరి స్కూల్ ఫీజు కట్టాలని ఎప్పుడు తెలుస్తారంటే, అదే సార్ ఈ మధ్య అర్థం కాదు, బాబు పుట్టినప్పుడు తెలుసుకోవాలి మీకు స్కూల్ ఫీజులు ఉంటాయని. బట్ ట్రూ అండి, వెరీ ట్రూ. చాలామంది అనుకుంటూ ఉంటారు పిల్లలు పుట్టేసిన తర్వాత ఒక ఫ్లోలో మన జీవితాన్ని మనం తీసుకుంటూ వెళ్ళేటప్పుడు అనుకుంటాం భవిష్యత్తు కదా తర్వాత చూద్దాం అనేటువంటి మోడ్లో ఉంటారు. బట్ పిల్లలకి ఫిక్స్డ్ డిపాజిట్ లాంటిది మీరు ముందే ఇమాజిన్ చేసి పక్కన పెట్టుకొని ఉండకపోతే ఏ రకంగానూ చూసుకున్నా కూడా మీకు పిల్లోడు ఏ విధంగా ఎదుగుతూ వెళ్తూ ఉన్నాడో అప్పులు కూడా అలానే పెరుగుతూ ఉంటాయి. త్రూ లా ఆఫ్ అట్రాక్షన్ మనం ఒక సీడ్ వేసుకుంటూ ఉంటే సంపదకు సంబంధించినటువంటిది, అంటే దాన్ని సబ్కాన్షియస్లోనూ కాన్షియస్లోనూ రోజు వేసుకుని ఉంటే డెఫినెట్గా మనకి అప్పులు లేకుండా అటువంటి తిప్పలు లేకుండా వెంటనే బయటపడడానికి అవకాశం ఉండేలా చేస్తుంది. నేను అన్వర్ గారి క్లాసెస్లో రెగ్యులర్గా అబ్జర్వ్ చేసేటువంటిది కూడా అదే. అంటే ప్రతి దాంట్లోనూ ఒక టెక్నిక్ని, టూల్స్ అండ్ టెక్నిక్ని డెఫినెట్గా మీరు క్లాస్లో అయినా సరే అటు ఇటు కంటెంట్లో అయినా సరే సైంటిఫిక్ ప్రూఫ్ మంచిగా ఇస్తారు. అవునండి, నేను మళ్ళీ చెప్తున్నాను, డబ్బు విషయంలో కానీ మీరు ఫ్యూచర్ అనాలిసిస్ చేయకపోతే పారాలిసిస్ వస్తుందండి. ఈరోజు చాలా మందికి ఫైనాన్షియల్ స్టేజ్ వచ్చిన తర్వాత వాళ్ళకి అంటే ఆ భయానికి, ఆ టెన్షన్కి వాళ్ళకి అనారోగ్య ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి. నేను ఒక వీడియోలో నేను చెప్పాను, ఈ రోజు మీరు చెమట కారిస్తేనే రేపు కన్నీళ్ళు చుక్క కార్చరు. సో దట్ ఈస్ ఇంపార్టెన్స్ ఆఫ్ మనీ తెలుసుకుని. ఎప్పుడైతే ఇంపార్టెన్స్ ఆఫ్ మనీ తెలుసుకుంటామండి, సో మనీ ఈజ్ హనీ. సో మామూలుగా లైఫ్ చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇంకోటి ఏంటంటే చాలా మంది మీ ఓన్గా మీరు డబ్బు సంపాదించాలనుకుంటారు. నేనేం చేస్తున్నాను, ఆ పర్సన్ చాలా ఎగలాలని ట్రై చేస్తున్నాడు, అటు వెళ్ళాలని నేనేం చేస్తుంటే పైనుంచి వచ్చి పారాషూట్ వేసి తీసుకొచ్చేస్తున్నాను పైకి. సో అంటే మీరు ఎన్ని కష్టాల్లో ఉన్నా ప్రాబ్లమ్స్ నేను ఈజీగా తోడేయగలను పైకి. సో జనరల్గా మన నూతులో పడిపోయిన వాళ్ళకి ఏం చేస్తాం, ఏదో అది ఇస్తాం పైకి రావడానికి. సో నేను ఇచ్చేదే ఆ థ్రెడ్డే లా ఆఫ్ అట్రాక్షన్, థర్డే లా ఆఫ్ అట్రాక్షన్ అండి. సో ఇది ఈ విధంగా నేను పైకి తీసుకురాగలను. ఇంకోటి ఏంటంటే నా సెషన్స్కి రాకముందు చాలా మంది ఎక్స్పైర్ అయిపోదాం అనుకున్న వాళ్ళని ఈ 9 రోజుల క్లాసెస్కి వచ్చిన తర్వాత ఎక్స్పైర్ అయ్యే వాళ్ళని నేను ఇన్స్పైర్ చేశానండి. అసలు ఎందుకనంటే చూడండి, నా సెషన్స్ కొంతమంది వచ్చారు, సార్ నేను చచ్చిపోదాం అనుకున్నాను సార్, నిజంగా మీ వీడియో చూసిన తర్వాత ఎక్కడో ఒక చిన్న హోప్ వచ్చిందండి, చిన్న హోప్. సో నేనేమన్నానంటే చిన్న దొరికితే మొత్తం డొంక్ అంతా లాగి వచ్చింది బయటికి. సో అది లా ఆఫ్ అట్రాక్షన్ యొక్క పవర్. మీలో చిన్న హోప్ అండి, సాధించాలన్న చిన్న హోప్ ఉంటే చాలు మన వాళ్ళని ధనవంతులు ఈజీగా చేసేవచ్చు. అండ్ ఇంకోటి అంటే ఇంకా బాగా ధనవంతులు అవ్వాలంటే మనం ఏం చేయాలంటే, ఎప్పుడు ఎలాగైతే రెగ్యులర్గా మనం పెట్రోల్ డీజిల్ కొట్టించుకుంటామో మన మోటివేషన్ ఎప్పటికప్పుడు ఫ్యూయల్ చేసుకోవాలండి. మన మోటివేషన్కి ఫైర్ అంటించాలి. అప్పుడు ఏమవుతుందంటే కాన్స్టెంట్గా కావాలి, స్ట్రాటజీస్ వాడాలి. ఇఫ్ ప్లాన్ ఏ ఫెయిల్స్ ప్లాన్ బి, ప్లాన్ బి ఫెయిల్స్ ప్లాన్ సి. సో అప్ టు జెడ్ వరకు ఉండాలండి. చాలా మంది ఏంటంటే 2-3 ప్లాన్స్తో లైఫ్ లీడ్ చేస్తారో, ఒకవేళ అది ఫెయిల్ అయితే ఏం చేయాలో కూడా వాళ్ళ దగ్గర పారాషూట్ ఉండదు అనమాట. సో ఈ స్ట్రాటజీసే పారాషూట్ అంటాం మనం. చాలా మంది అంటే అత్యంత ధనవంతులు కూడా ఫైనాన్షియల్ స్ట్రెస్ ఎక్కువ మంది ఎప్పుడంటే కరోనా టైంలో వెళ్ళిపోయారు ఫైనాన్షియల్ స్ట్రెస్. నేను ఒక వీడియో చూసి చాలా బాధపడ్డానండి. ఒక కపుల్స్ ఒక వీడియో తీశారు కరోనా టైంలో. ఆ వీడియో నాకు వాట్సాప్లో వచ్చింది. వాళ్ళ పిల్లలకి సారీ చెప్తున్నారు, వీఆర్ సారీ, కారులో వెళ్ళి సూసైడ్ చేసేసుకున్నారు వాళ్ళిద్దరు. అంటే మనం ఇంకా బతకలేము, పిల్లల్ని చదివించలేము అని చెప్పేసి. అంటే నాకు ఆ వీడియో చూసిన తర్వాత అరే డబ్బు లేకపోవడం వల్లే కదా చాలా మంది చచ్చిపోతున్నారు అని చెప్పేసి ఇంకా నాకు బాగా అంటే ఈ డబ్బుని గురించి పీపుల్కి మనం టీచ్ చేయాలి, ట్రైన్ చేయాలి, మోటివేట్ చేయాలనే విషయం అర్థమైందండి. ఎందుకంటే రాబర్ట్ కేస్ ఒక మాట అంటాడు అనమాట, ఈవెన్ ద వరల్డ్స్ చాలా మంది హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆర్ ఆల్సో వెరీ పూర్ ఎప్పుడు డబ్బు విషయంలో. సో అతను రాబర్ట్ కేసు చెప్పిన మాట నాకు బాగా కనెక్ట్ అయిందనమాట. హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆల్సో వెరీ పూర్ ఇన్ ఫైనాన్షియల్గా చాలా పూర్ విషయంలో ఉంటారు. సో ఈవెన్ ఒక వన్ మోర్ పర్సన్ అండి, తను రాసిన పుస్తకం కూడా చాలా ఫేమస్ అయింది, సక్సెస్ అన్న మ్యాగజైన్లో కూడా వచ్చాడు అతను. అతని పేరు బ్రెండన్ బర్చర్డ్ అని చెప్పేసి. అతను ఏమన్నారంటే, మీ ప్రతి మనిషిలో కూడా ఏదైనా సాధించాలన్న పవర్ భగవంతుడు పెట్టాడు, కానీ
ఆ భగవంతుడు పెట్టిన పవర్ని మనం మీరు రీఛార్జ్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు భగవంతుడు ఒక మనకు మట్టి ఇస్తాడండి, ఆ మట్టితో మనం దేవుడి బొమ్మ చేయొచ్చు, దెయ్యం బొమ్మ కూడా చేయొచ్చు. మీకు ఇచ్చిన పవర్ని మీరు కన్స్ట్రక్టివ్గా చేసుకోవచ్చు, డిస్ట్రక్టివ్గా, అంటే మీ లైఫ్ని అద్భుతంగా ముందు తీసుకెళ్ళడానికి, లేదా అక్కడ ఆగిపోవడానికి. అతను ఏమన్నారంటే రీఛార్జ్ యువర్ పవర్. అండ్ మనందరిలో కూడా ఒక పవర్ ఉంటుంది, ఏంటది? మన లైఫ్ని మనం కంట్రోల్లో పెట్టుకునే పవర్, గోల్స్ అచీవ్ చేసే పవర్. చాలా మంది ఏమనుకుంటారంటే వేరే వాళ్ళ చేతిలో ఉంటుంది, వేరే వాళ్ళు ఏదైనా అవకాశాలు ఇస్తే నాకు నా లైఫ్ బాగుంటుంది, వేరే వాళ్ళు ఏమైనా దయ చూపిస్తే మీ దయ అండి, మీ దయ అని అంటుంటారు. సో అతను ఏమంటారంటే ఎవరి దయ కాదు, మీ దయ, మీ దయ, మీ దయ మీ మీద ఉండాలి. అవకాశాన్ని మీరు క్రియేట్ చేసుకున్న రోజు ఏదైతే ఉంటుందో ఆ రోజు మీ దయ వల్ల వాళ్ళు బతికేటువంటి వాళ్ళు ఉంటారు తప్ప వాళ్ళ దయ వల్ల మనం బతికినట్టయితే ఏ రోజు కాదు. మీరు ఎప్పుడూ ఇంకొక మనిషికి అవకాశమే. మిమ్మల్ని గుర్తించిన వాళ్ళు, అవకాశం చాలా గొప్పది, ఎవరిని గుర్తించిస్తే ఓకే, కానీ అవకాశం కూడా ఎలా గుర్తింపు వస్తుంది అని అంటే మీ దగ్గర అది ఉంది కాబట్టే వాళ్ళు మిమ్మల్ని గుర్తించారు. మీ దగ్గర ఏమీ లేకుండా వాళ్ళైతే మిమ్మల్ని ఫ్రీగా తీసుకొని వెళ్ళరు కదా. అది చాలా పెద్ద, అంటే మీరు ఎప్పుడైనా లైఫ్లో దాని మీద రిగ్రెట్స్ ఏమైనా ఉంటే తీసేయండి. మీ దగ్గర ఉంది కాబట్టి వేరే వాళ్ళు మిమ్మల్ని కొనుక్కోవడానికి, మిమ్మల్ని వాడుకోవడానికి మిమ్మల్ని పక్కన పెట్టుకున్నట్టు లెక్క. మీరు పొరపాటును కూడా ప్లీజ్ తప్పి అంత అవసరం లేదు. అంటే జనరల్గా చెప్తున్నాను, మీరు చెప్తున్నారు కాబట్టి. మీ దగ్గర లేదు అని అంటే ఈవెన్ ఇంట్లో వైఫ్ కూడా మనల్ని అసలు లెక్క చేయరండి. ఏం పేరెంట్స్ అయినా సరే ఒక ఏజ్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టేస్తారు. వెళ్ళిపోయి నీ వల్ల కాదు, మేము పోషించలేమంటారు, చాలా బాధ అనిపిస్తుంది. బట్ ప్రతి ఒక్కరిలోనూ ఒక యూనిక్ టాలెంట్ అయితే ఉంటుంది. ఏదో రకంగా ఒక మనిషి ఉపయోగపడతాడు ఎవరికైనా సరే. బట్ ఆ అవకాశం ఏదైతే మీలో అదొకటి ఉంది అనేటువంటి విషయం ఎప్పుడైతే తెలుస్తుందో వేరే వాళ్ళకి అది అవకాశం, మిమ్మల్ని ఏ విధంగా అయినా సరే గ్రాప్ చేసుకొని మిమ్మల్ని అడ్డం పెట్టి ఎదుగుతారు. బట్ అవతల ఉన్న వాళ్ళు కూడా మీరు అవకాశంగా తీసుకొని ప్లాట్ఫామ్ని మీకు అనుకూలంగా మార్చుకునేలా చూసుకోండి. ఎస్, ఇందాక మాట అన్నారు సార్, మీరు ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్ ఉంటుంది. ఎస్, ఎందుకంటే ఆగిపోయిన వాచ్ కూడా రోజుకి 2 సార్లు కరెక్ట్ టైం చూపిస్తుంది. సో సృష్టిలో ఏది విలువ లేనిదంటే ఏది లేదండి. సృష్టిలో ప్రతిదానికి ఒక విలువ ఉంది. సో ఆ విలువని అయితే మనం తెలుసుకోవడమే మన జీవితం. అయితే అతను ఏమంటారంటే మీ జీవితం బాగా సక్సెస్ అవ్వాలంటే రెస్పాన్సిబిలిటీ తీసుకోండి. ఒక 6 months 1 year ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని చాలా కమిటెడ్గా వర్క్ చేయండి. చాయిసెస్ ఏమేమి ఉన్నాయి, యాక్షన్ చేయండి. ఇలా చేస్తే అండి సో వేరే వాళ్ళు మనం పాయింట్అవుట్ చెయ్యము. సో ఇంకోటి ఏంటంటే ఇంకొకటి ఉంటుంది, లా ఆఫ్ అట్రాక్షన్ బాగా ధనవంతులు అంటే ప్రూవింగ్ మీద కన్నా ఇంప్రూవింగ్ మీద ఫోకస్ పెట్టాలండి. మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకునే దానికన్నా ఇంప్రూవింగ్. సో డూయింగ్ అంటే మీ పనులు, మీ కళలు నెరవేరాలంటే మీరు పనిచేయాలి. మీ కళ పనిచేయాలంటే ముందు మీరు పనిచేయాలి. సో లెర్నింగ్ అంత ఉంటే ఎర్నింగ్ అంత ఉంటుంది. ఈ 3 కలిస్తే సక్సెస్ అండి. నాకు ఫస్ట్ పాయింట్ బాగా నచ్చిందండి. మీరు ప్రూవింగ్ మీద ఫోకస్ పెట్టద్దు, ఇంప్రూవింగ్. వన్స్ ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ప్రూవ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వద్దండి, ప్రూవ్ చేసుకోవద్దు, ఇంప్రూవింగ్ మీద ఫోకస్ పెట్టండి. అండ్ ఫైనల్గా ఏంటంటే సార్ మల్టిపుల్ స్ట్రీమ్స్ ఆఫ్ ఇన్కమ్స్ నిన్న మాట్లాడారు. సో ఇక్కడ చూడండి, మల్టిపుల్ స్ట్రీమ్స్ ఎంత ఎక్కువ ఉంటాయంటే అంత ధైర్యంగా ఉంటారు. చాలా మంది చేసిన తప్పు ఏంటంటే ఒక్క సోర్స్ నుంచి 100 రూపాయలు తీస్తారు. కానీ లా ఆఫ్ అట్రాక్షన్ తెలిస్తే మనం ఏమవుద్దంటే 100 సోర్సెస్ నుంచి ఒక్కొక్క రూపాయి. ఇప్పుడు అదే చెప్పబోతున్నాను సార్. మీకు ఒక సైకలాజికల్ విజువల్ రావాలన్నా లేదు అని అంటే కూర్చుని చోటే డబ్బు ఎలా వస్తుంది అని అంటే ఒక్కసారి లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్కి కనుక మీరు అటెండ్ అయితే ఆటోమేటిక్గా డబ్బుకు కావాల్సినటువంటి అవకాశాలు ఏవైతే ఉన్నాయో ఆ మార్గాలు మీకు పుష్కలంగా కనిపిస్తాయి. ఎక్కడెక్కడ పెట్టవచ్చు, ఎక్కడెక్కడ ఏం చేయొచ్చు అంటే మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ అయితే డెఫినెట్గా కనిపిస్తాయి. బాగా అండి. ఒక మనిషి కూర్చున్న చోటే తీక్షణంగా జీవితం మీద ఆలోచిస్తూ ఉంటే కూర్చున్న చోటు దగ్గర నుంచి ఇంకొక చోటు ప్రతి దాంట్లో డబ్బు కనిపిస్తూ ఉంటుందండి మనకి. ఆటోమేటిక్గా ఒక దానికో లింకప్ అయిపోతుంది. లా ఆఫ్ అట్రాక్షన్ అది బాగా నేర్పిస్తుంది. బాగా సార్. నాకు ఈరోజు చాలా మనం ఇక్కడ స్టార్ట్ చేసి ఈరోజు 13 కంట్రీస్ అసలు ఇలాంటి సోర్సెస్ పెరిగినట్టు కంట్రీస్ పెరిగిపోతున్నాయి. ఎస్ సార్. సో ఇంకోటి ఏంటంటే కీ, ధనవంతుడు అవ్వాలంటే ఒక కీ ఇస్తాను. అదేంటంటే క్రియేట్ ఎ ప్యాసివ్ ఇన్కమ్. ఇక్కడ మీరు చూస్తే కీ ఏంటంటే మరి ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేయాలంటే కీప్ ఎడ్యుకేటింగ్ యువర్ సెల్ఫ్. ఫ్యాంటాస్టిక్ పాయింట్ అండి. చూడండి మీ అందరూ ఆ కీ ఏంటంటే ఒకటేనండి. చూడండి, మనం ఎవరైనా ఇంటికి వెళ్ళాలంటే ఫస్ట్ మనం లాక్ చేసినప్పుడు ఏమంటాం, కీ ఎక్కడ పెట్టామంటారు. కీ అంటే ఆ ఇంట్లోకి వెళ్ళాలంటే కీ కావాలి. మీరు కూడా ధనవంతుడు అనే ఒక ప్రపంచంలోకి వెళ్ళాలంటే ఆ కీ ఏంటంటే కీప్ ఎడ్యుకేటింగ్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు ఎడ్యుకేట్ చేసుకోవాలి. చాలా మంది ఎవరు ఎడ్యుకేట్ చేసుకుంటే ఈగో ముందుకు వస్తే జ్ఞానం వెనక్కి వెళ్ళిపోద్దండి. సో జ్ఞానం ముందుకు వస్తే ఈగో. నా క్లాస్కి వచ్చిన తర్వాత ఏం చేస్తానంటే ప్రతి మనిషిలో ఒక తెలియని ఈగో ఉంటుంది, దాన్ని చాలా సింపుల్గా మనం బయట పెట్టేస్తాం. సో అందువల్ల ఏంటంటే మీరు ఈ వీడియో చూస్తున్నారా అంటేనే మీకు భగవంతుడు ఏదో ఒక మెసేజ్ ఇస్తున్నాడు ఇండైరెక్ట్గా అని అర్థం అండి. సో ప్యాసివ్ ఇన్కమ్ స్ట్రీమ్స్ క్రియేట్ చేసుకోండి. ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే ఆ ప్యాసివ్ ఇన్కమ్ కూడా
వితౌట్ కాన్స్టెంట్ ఎఫర్ట్ అండి. ఎన్నాళ్ళు మీరు కష్టపడతారు, శక్తి ఉన్నంతకాలం కష్టపడతారు. తర్వాత ఏంటి పరిస్థితి? ఎందుకంటే నేను నెక్స్ట్ దాంట్లో ఒక స్లైడ్ చెప్తాను చూడండి. ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్. రీసెంట్గా నేను చిరంజీవి గారు ఒక వీడియో చూసినప్పుడు చిరంజీవి గారికి ఎన్టీఆర్ గారు చెప్పారట, మిస్టర్ బ్రదర్ ఎన్టీఆర్ గారు ఇది ఈరోజు ఇలా రోజు స్టార్డమ్ ఉంటుందని, మిస్టర్ బ్రదర్ అలా ఎప్పుడు అనుకోకండి అని అనగానే చిరంజీవి గారు అక్కడి నుంచి ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేయడం మొదలు పెట్టారు. సో చాలా వీడియోస్లో వైరల్ కూడా అయింది. శోభన్ బాబు గారు కూడా ప్రాపర్టీ మీద ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో, సో పర్సనల్ ఇన్వెస్ట్మెంట్, ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్, ఈ రెండు చేస్తే మీ వాల్యూ పెరగాలంటే మీ ప్రాపర్టీ వాల్యూ పెరగాలి. ఎస్. సో ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్మెంట్ చేయండి. సో ఇదేమవుతుందంటే కొన్నాళ్ళు అయిన తర్వాత, ఇప్పుడు వయసులో ఉన్నప్పుడు బాగా డబ్బు సంపాదించి ప్రాపర్టీ మీద పెట్టేస్తే రేపు వయసు అయిపోయిన తర్వాత ఆ ప్రాపర్టీ మనల్ని కాపాడుతుంది. సో అదండి. సో లెర్న్ టు ఇన్వెస్ట్ వైజ్లీ ఇన్ ప్రాపర్టీస్. ఇది కూడా అండి, డోంట్ పుట్ ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్. వారన్ బఫెట్ చెప్తారు, అన్ని గుడ్లు ఒకే దాంట్లో పెట్టకండి, పగిలిపోతాయి. మీ డబ్బులు కూడా ఒకే దగ్గర ప్రాపర్టీ మీద పెట్టద్దు, డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ లో పెట్టండి. సో అది చెప్తాను, ఎందుకంటే ఎక్కడ ఏ రేటు వాల్యూ పెరిగిపోతే మనకు తెలియదు. సో ఆ విధంగా ఏంటంటే ప్రాపర్టీ వాల్యూ పెంచుకోండి. సో మీ వాల్యూ కూడా పెరుగుతుంది. అండ్ ఫైనల్గా అండి, లెర్న్ ఫ్రమ్ అదర్స్. వేరే వాళ్ళ నుంచి నేర్చుకోండి. చాలా మంది అండి వేరే వాళ్ళ నుంచి నేర్చుకోరు, ఈవెన్ మన చీమ నుంచి కూడా నేర్చుకోవచ్చు. సో అండ్ ఇంకోటంటే ఫాలో సక్సెస్ఫుల్. మరి ఎలా అవతల నుంచి ఎలా నేర్చుకోవాలంటే, హైలీ సక్సెస్ఫుల్ పీపుల్ కొంతమంది తీసుకోండి మీ జీవితంలో 10 మందిని. ఇప్పుడు జనరల్గా మనకి అబ్దుల్ కలాం గారు తెలుసు, వాళ్ళ గురించి అతను ఎలా ఎదిగారో చాలా మందికి తెలియదు. అలాంటి వాళ్ళు మనం ఏం చేయాలంటే, ఒక 10 మంది మీ జీవితంలో ఇన్స్పైర్. అబ్దుల్ కలాం గారు లాస్ట్ టైం చెన్నైలో ఒక యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు ఒక మాట అన్నారు, మీకు తెలిసిన ఒక 10 మంది సక్సెస్ఫుల్ పీపుల్ పేర్లు రాయమంటే టక్ 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 రాస్తారండి. ఓకే, వాళ్ళ గురించి మీకు ఏమని తెలుసు, ఒక 3 పాయింట్లు రాయమంటే 3 పాయింట్ల 3 అనేసి అందరు అలా చూసారండి. అంటే మీరు సక్సెస్ఫుల్ పీపుల్ గురించి తెలుసుకోవడమే కాదు, వాళ్ళు ఎలా సక్సెస్ అయ్యారో కూడా తెలుసుకుంటేనే మీరు సక్సెస్ అవుతారు. అండ్ ఫైనల్గా అండి, వాళ్ళ స్ట్రాటజీస్ మనం అడాప్ట్ చేయాలి. ఎందుకంటే మన ప్రపంచంలో అంతా కూడా అనుకరణ అనే ప్రపంచంలో గతం. లెస్ గిబ్లిన్ అతను చెప్తాడండి, మన ప్రపంచంలో ప్రతిదీ అవతలను చూసి వాళ్ళని చూసి నేర్చుకుంటాం. డ్రెస్ ఎలా నేర్చుకుంటాం, చిన్నప్పుడు చూసాం, డ్రెస్ ఎలా నేర్చుకున్నాం కాబట్టి. బండి చూసి నేర్చుకుంటాం. మెజారిటీ ఆఫ్ ద టైం మనం చూసి నేర్చుకుంటాం. అవతల వాళ్ళని చూసి నేర్చుకోండి, ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు అని చెప్పేసి అని అనుకుంటే ఆటోమేటిక్ ఈ విధంగా మనం ధనవంతులు అయిపోతామండి. రియల్లీ ఫెంటాస్టిక్ నాలెడ్జ్ అండి. థ్యాంక్ యూ సార్. నాకు అందులో బాగా నచ్చింది ఏంటంటే, అడాప్ట్ దిస్ స్ట్రాటజీస్. ఎస్, కొన్నిసార్లు వచ్చారు, అది అవసరం కూడా బాగా అండి. వాళ్ళు ఎంతో కష్టపడి ఒక ఎక్స్పీరియన్స్ తెచ్చుకున్న తర్వాత కానీ వాళ్ళకి ఆ సక్సెస్ రాదు. బాగా. సో కొన్ని విషయాలు ఈ రోజుకి నేను స్టీవ్ జాబ్స్ గారి కొన్ని వచ్చారు, ఆల్మోస్ట్ అన్నీ ఇది చేసేస్తాను, అడాప్ట్ చేసేసుకున్నాను. అంటే వర్క్ విషయంలో కానివ్వండి, డిజైనింగ్లో కానివ్వండి, కంటెంట్ విషయంలో కానివ్వండి, ఏదైనా కొత్తగా ఉందా లేదా, అవతల ఉన్న మనిషికి ఆ స్ట్రాటజిక్ నాలెడ్జ్ ఉందా లేదా అని డెఫినెట్గా ఆ ప్లానింగ్ అయితే చేసుకుంటాను. అంటే అడాప్షన్ క్వాలిటీస్ ఎప్పుడైతే మన దగ్గర ఉంటాయో ఆటోమేటిక్గా సక్సెస్కి 10 దారులు దొరుకుతాయి మనకి. బాగా అండి. ఎలాన్ మాస్క్ ఒక మాట అన్నారండి, మీరు బాగా సక్సెస్ అవ్వాలంటే కాపీ అండ్ క్రియేట్. కాపీ చేయండి, దాన్ని మళ్ళీ క్రియేట్ చేయండి. సో ఈ విధంగా అండి, ఎందుకంటే కాపీ చేసి దాన్ని అలాగే ఉంచకండి, దానిపైన మళ్ళీ ఐస్ క్రీమ్ వేయండి, మీ ఫ్లేవర్ వేయండి, మీ లేబుల్ వేయండి. సో క్రియేట్ చేయండి. సో ఈ విధంగా అండి, ఫాస్ట్ అడాప్టబిలిటీ. 21st century ఎంత ఫాస్ట్గా అడాప్టబుల్ చేసుకుంటే అంత ఫాస్ట్గా డబ్బుని మనం అట్రాక్ట్ చేయొచ్చు. ఫ్యాంటాస్టిక్ సార్. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. క్లాస్ ఎప్పుడెప్పుడు ఉంటుందా అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసేటువంటి వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఎస్, ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది. ఎస్, ఈసారి నెక్స్ట్ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నామండి. సో ఇంతవరకు మనం 7 days ప్రోగ్రామ్ చేస్తే ఇప్పుడు 9 days. మీలో చాలా మందికి ఇంట్లో అంటుంటారు, చాలా ఇంకెన్నాళ్ళు కథ చెప్తావు, ఆవు పులి కథ, గొర్రెతో ఒక బెత్తిడే అని మాటలు విన్నాంలే అని మీరు ఆ మాటలు విని విసిగెత్తిపోయి మీలో ఒక అగ్నిపర్వతం బద్దలైపోయి, అంటే జీవితంలో బాగా సక్సెస్ అవ్వాలి అంటే వాళ్ళ కోసం అండి. సో ప్రపంచంలో ఎక్కడ మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా సక్సెస్ అవ్వాలనే పట్టుదల కసి మీలో కానీ ఉంటే, రేపు 22వ తారీఖు నుంచి నేను కండక్ట్ చేయబోయే 9 days లా ఆఫ్ అట్రాక్షన్ అండి. ఇందులో నేను లా ఆఫ్ అట్రాక్షన్ డబ్బు ఎలా సంపాదించాలి, అప్పుల నుంచి ఎలా బయటికి రావాలి, అఫర్మేషన్స్ ఎలా చేయాలి, విజులేషన్స్ ఏ చేయాలి, చాంటింగ్ అంటే ఏం చేయాలి, స్క్రిప్టింగ్ అంటే ఏంటి, ఇలాంటి గొప్ప గొప్ప టెక్నిక్స్ 9 days నేను చెప్పబోతున్నానండి. ఇందులో మీకు మళ్ళీ చెప్తున్నానండి, ఇప్పటి వరకు బతికిన లైఫ్ ఒక లెక్క, ఇప్పటి నుంచి జరగబోయేది ఇంకో లెక్క. ఎందుకంటే మీరు నా రిజల్ట్స్ చూసారు చాలామంది. అండ్ ఈసారి స్పెషల్ టెక్నిక్స్ కొన్ని యాడ్ చేయబోతుంది. ఎందుకంటే ఇంతవరకు 7 days ప్రోగ్రామ్ చేశాను, ఇప్పుడు నేను 9 days చేయబోతున్నానండి. 7 days ప్రోగ్రాంలోనే క్రోర్స్ చూసినటువంటి వాళ్ళు. సో ఇంకొక 2 రోజులు యాడ్ అయితే ఎలా ఉంటుందో లైఫ్ ఒకసారి ఊహించుకోండి. సో మీరు నిజంగా ధనవంతులు అవ్వాలంటే నెంబర్ 1 ఆప్షన్ లా ఆఫ్ అట్రాక్షన్, 1 solution for all problems అండి. సో టేక్ ఏ ఛాన్స్, ఎందుకంటే యాక్షన్ టేకర్స్ ఆర్ మనీ మేకర్స్. ఎస్, ఫ్యాంటాస్టిక్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్.
సో ఫిబ్రవరి 22 నుంచి క్లాసెస్ అయితే ఉంటాయి. ఆసక్తి కలిగిన వారు వెంటనే వీడియో చూసిన తర్వాత మీరు కనుక ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది అని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఒకవేళ కాంటాక్ట్ నెంబర్ మీకు కనెక్ట్ అవ్వట్లేదంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అన్న ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెట్టినా కూడా నేను అన్వర్ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగానే సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. సో ఫిబ్రవరి 22 నుంచి క్లాసెస్ అయితే ఉంటాయి, ఎనర్జెటిక్ క్లాసెస్. అండ్ ఈసారి అయితే టెక్నిక్స్ ఎక్కువ యాడ్ అయ్యి ఉన్నాయి, 9 days కూడా అంటే 2 days ఎక్స్టెండెడ్ అయ్యి ఉన్నాయి. ఎనీవేస్ కంగ్రాచులేషన్స్ అండి, ఎందుకంటే ఆ బ్యాచ్ కూడా సక్సెస్ఫుల్గా ఉంటుంది. 2 days ఎక్స్టెండ్ చేసి మరి ఇచ్చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. సో 7 days క్లాస్కే క్రోర్స్ చూసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇదైతే ఇంకా ఫెంటాస్టిక్గా ఉంటుందని. ఎస్ సార్, అలాగే ఉంటుంది కూడా 100%. అయితే ఒక పాయింట్ చెప్పాలనుకున్నాను సార్. చాలా మంది ఏంటంటే నా క్లాసెస్కి వచ్చిన తర్వాత సార్ ఏదో ట్రైల్ వేసాము కానీ ఒక విషయం అర్థమైంది సార్, ఏంటంటే వాళ్ళు చెప్తున్నారు అందరికి వర్త్ వర్మ మామూలు కాదు అసలు. ఆ క్లాసెస్కి వెళ్తే ఎందుకంటే మీలో హై ఎనర్జీని తీసుకొస్తారంటే హై ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు హై ఇన్కమ్, లో ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు నో ఇన్కమ్ అండి. ఎస్. సో హై ఎనర్జీ హై ఇన్కమ్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. విష్ యూ ఆల్ ద బెస్ట్ అన్వర్ గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.